తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు లేఖ రాశారు. నిన్న గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు బహిరంగంగానే చేసిన వ్యాఖ్యలు, నా ఓటమి కోసం నా ప్రత్యర్థితో కలిసి పనిచేసినటువంటి సంస్థలకు వందల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇస్తారు, గన్నవరం అదనపు టెర్మినల్ నిర్మాణ టెండర్ దక్కించుకున్న కేఎంవి సంస్థ వల్లభనేని వంశీకి చాలా సన్నిహిత సంస్థ అని, ఆర్థిక ప్రయోజనాలని నా ప్రత్యర్థికి ఎలా కల్పిస్తారు అని, నేను త్వరలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్న ఈ అన్ని విషయాల మీద చర్చిస్తాను అని. అండ్ యాక్చువల్గా గన్నవరం అదనపు టెర్మినల్ల నిర్మాణానికి సంబంధించి 300 కోట్ల ప్రాజెక్ట్ అయితే 80% పనులు అయిపోయిన తర్వాత మిగిలిన 20%కి 206 కోట్ల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు అని, అంటే రకరకాల విమర్శలు దీని చుట్టూ. ఫైనల్గా ఇవి వెళ్ళి వల్లభనేని వంశీ గారి దగ్గరికి వెళ్ళాయి. అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వల్లభనేని వంశీ గారికి సన్నిహితంగా ఉండే కంపెనీకి కట్టబెట్టారు అన్నది ప్రధానంగా యార్లగడ్డ వెంకట్రావు గారు లేవనెత్తిన అంశం. రాష్ట్ర ప్రభుత్వమైన ఇది ఇలా ఏ విధంగా చేస్తుంది అని. సో ఈ అన్ని అంశాల మీద యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ వార్తల క్లిప్పింగ్ను వీటన్నింటినీ కనుక లేఖకు జత చేసుకుంటూ వల్లభనేని వంశీ చంద్రబాబు గారికి లేఖ రాసి, ఈ మొత్తం ఎపిసోడ్లో సిబిఐతో విచారణ జరిపించాలి అని, నా మీద రాజకీయంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని, సిబిఐతో విచారణ జరిపించండి, నేను పూర్తిగా సహకరిస్తాను, ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న కేఎంవి సంస్థ ఎవరో నాకు తెలియదు, నన్ను బద్నాం చేయడం కోసమే ఈ విధమైనటువంటి రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణల మీదనే సిబిఐతో విచారణ జరిపించాలి అని చంద్రబాబు నాయుడు గారికి వల్లభనేని వంశీ గారు కూడా లేఖ రాశారు. మరి ఓవరాల్గా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అండ్ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు చూడాలి.